T20 ప్రపంచ కప్లో గ్రూప్ స్టేజ్ ముగిసింది. ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పేజ్ అయిన సూపర్ 8 మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. టీమిండియా సూపర్ 8లో భాగంగా గురువారం రోజున బార్బడాస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది. సూపర్ 8లో మొత్తంగా ప్రతి జట్టు 3 మ్యాచ్లు ఆడుతుంది. ప్రతి గ్రూప్ నుండి ఆ గ్రూప్లో టాప్ 2లో ఉన్న 2 జట్లు సెమీస్కి చేరుతాయి. కాబట్టి ఆడే ప్రతి మ్యాచ్లో గెలుపు ఎంతో కీలకం. మొదటి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్తో, రెండో మ్యాచ్ బంగ్లాదేశ్తో, మూడో మ్యాచ్ జూన్ 24న ఆస్ట్రేలియాతో భారత్ జట్టు ఆడబోతోంది. మొదటి 2 మ్యాచ్ల్లో ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్ జట్లను తక్కువ అంచనా వేయకుండా వారిపై గెలిచి ఆధిపత్యం చెలాయించాలి. అప్పుడు చివరి మ్యాచ్లో ఒత్తిడి లేకుండా ఆస్ట్రేలియాపై ఆడి గెలవచ్చు. కాబట్టి భారత్ జట్టు ఆడబోయే మొదటి మ్యాచ్లోనే గెలుపు నమోదు చేయాలి. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ జట్టు కూడా ఈ ప్రపంచ కప్లో సంచలనాలు నమోదు చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఇరు జట్ల మధ్య మ్యాచ్ మంచి రసవత్తరంగా సాగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక గత మ్యాచ్ ఫలితాలను గమనిస్తే ఈ 2 జట్లు T20 ప్రపంచ కప్లో 3 సార్లు తలపడగా 3 సార్లు టీమిండియాతో పైచేయి. మొత్తంగా 8 సార్లు ఈ 2 జట్లు T20 మ్యాచ్ల్లో తలపడ్డాయి. అందులో 7 సార్లు ఇండియానే గెలిచింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. దీన్ని బట్టి రోహిత్ సేనకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం పరిస్థితులు వేరు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఈ ప్రపంచ కప్లో అత్యంత బలంగా కనపడుతోంది. అంతేకాదు, న్యూజిలాండ్ లాంటి జట్టుని ఇంటికి పంపించి వారి సత్తాని ప్రపంచానికి తెలియజేశారు. కాబట్టి ఆఫ్ఘాన్ జట్టుని తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా ఆ జట్టులో రషీద్ ఖాన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. అతన్ని ఎదుర్కోవడానికి రోహిత్ సేన ప్రణాళికలు రచించాలి. వారితో పాటు ఆ జట్టులో రహ్మనుల్లాహ్ గర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, గుల్బదీన్ నాయాబ్, ఫజల్ హక్ ఫరూకీ, నవీన్ ఉల్ హక్లు ఈ టోర్నమెంట్లో మంచి ప్రదర్శన కనబరిచారు. వారిని తక్కువ అంచనా వేయకూడదు. రోహిత్ శర్మకి ఆఫ్ఘనిస్తాన్పై మంచి రికార్డు ఉంది. దాన్ని కొనసాగిస్తూ అతడు ఆ జట్టుపై విజృంభిస్తే టీమిండియాకి గెలుపు సులభం అవుతుంది. పిచ్ విషయానికి వస్తే బార్బడాస్లోని కెన్సింగ్టన్ ఓవల్ మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ పిచ్ అటు బ్యాటర్లకు ఇటు బౌలర్లకు సమానంగా సహకరిస్తుంది. ఈ వేదికపై పేసర్లు అద్భుతంగా రాణించిన రికార్డు ఉంది. ఈ పిచ్పై మొత్తం వికెట్లలో 67% వికెట్లను పేసర్లు తీశారు. కాబట్టి జట్టులో వీలైనన్ని ఎక్కువ మంది పేస్ బౌలర్లను ఎంపిక చేసుకుంటే మంచిది. అదే సమయంలో ఎవరైతే వేగవంతమైన స్పిన్ బౌలింగ్ చేస్తారో వారికి కూడా పిచ్ నుండి మంచి సపోర్ట్ లభిస్తుంది. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేయడం ఉత్తమం. ఎందుకంటే ఈ మైదానంలో ఆడిన చాలా మ్యాచ్ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు గెలిచింది. ఇక మ్యాచ్ జరిగే రోజు కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో వాతావరణ నివేదికను గమనిస్తే ఆ రోజు వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మ్యాచ్ సమయంలో మేఘావృతమైన వాతావరణం ఉంటుంది. ఇది పేసర్లకు బాగా సహాయపడవచ్చు. అంతేకాదు, తేలికపాటి వర్షం కురుస్తుందని అంచనా కూడా వేస్తున్నారు. ఇది ఆట పరిస్థితులపై ప్రభావం చూపుతుంది. ఇక ప్లేయింగ్ 11 విషయానికొస్తే రోహిత్ శర్మతో కలిసి మరోసారి కోహ్లీ ఓపెనింగ్ చేయనున్నాడు. ప్రస్తుతానికైతే జైస్వాల్ని ఓపెనర్గా దించే ఆలోచనని జట్టు విరమించుకుంది. 3వ స్థానంలో పంత్ రానున్నాడు. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో శివన్ దూబే బరిలోకి దిగుతారు. ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జడేజాలు కొనసాగనున్నారు. మొదట్లో జడేజాని పక్కన పెట్టి స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ని జట్టులోకి తీసుకోవాలి అని భావించారు. కానీ పిచ్ పేస్కి అనుకూలిస్తుంది కాబట్టి కుల్దీప్ అవసరం జట్టుకి ప్రస్తుతానికి లేదు. ఫాస్ట్ పేస్ స్పిన్ బౌలింగ్ చేయగలిగే సత్తా ఉన్న జడేజాకి ఈ పిచ్ పరిస్థితులు బాగా అనుకూలిస్తాయి అనే ఉద్దేశంతో అతడిని జట్టులోకి కొనసాగిస్తున్నారు. ఇక ఫాస్ట్ బౌలర్లుగా బుమ్రా, హర్షదీప్, సిరాజ్ వ్యవహరిస్తారు. ఈ జట్టుని గమనిస్తే ఎటువంటి మార్పులు లేకుండానే భారత్ జట్టు ఆఫ్ఘనిస్తాన్తో తలపడ్డానికి సిద్ధమైందే. ఈ జట్టుతో రోహిత్ సేన బరిలోకి దిగితే విజయం సాధించగలుగుతుందా? మీరు ఏ విధమైన మార్పులు ఉంటే జట్టుకు లాభం చేకూరుతుందని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.